హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈరోజు సండే ఈవినింగ్ని ఒక మంచి మాస్ ఫీస్ట్తో ముగించాలనుకున్నాను. అందుకే బాస్కి మెగా బాస్ ఊర మాస్ అని చెప్పేసి దొంగ మూడు అని చెప్పేసి టైటిల్ కూడా పెట్టాను. మెగా బాస్ ఊర మాస్ నిజంగా ఏది ఏమైనా దొంగ మొగుడు లాంటి మాస్ సినిమాని హ్యాండిల్ చేయడం అనేది చిరంజీవి గారికి ఆయన మాస్ ఫీస్ట్లో ఏంటంటారు ఒక అద్భుతం అన్నమాట. నిజంగా ఆ సినిమాని చూస్తుంటే ఇంత పీక్స్ ఉంటుందా మాస్లో, ఇంతలా ఉంటుందా, ఇంత స్టైల్గా ఉంటుందా, అలాగే అట్ ద సేమ్ టైం క్లాస్ క్యారెక్టర్ కూడా అందులో అద్భుతంగా చేశారు చిరంజీవి గారు. దొంగమొగుడు సినిమా వివరాల్లోకి వెళ్తే కనుక యాక్చువల్గా ఈ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన నల్లంచు తెల్లచీర అనే ఒక నవలకి ఆధారం అన్నమాట. అందుకే ఇందులో పాట కూడా ఉంటుంది, మనకి తర్వాత చెప్పుకుందాం. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే కోదండరామిరెడ్డి గారు, రైటింగ్ వచ్చి కోదండరామిరెడ్డి గారు, డైలాగ్ రైటర్ సత్యానంద్ గారు కలిపి యండమూరి వీరేంద్రనాథ్ గారి స్టోరీని వీళ్ళిద్దరూ కలిపి స్టోరీ కింద మలుచుకున్నారనమాట, నావెల్ని అనుకున్నాం కదా. ప్రొడ్యూసర్ వచ్చి వెంకటబాబు ఎస్పి ఆయన. తర్వాత వచ్చి స్టారింగ్ అయితే ఇంకా చిరంజీవి గారు డ్యూయల్ రోల్, అలాగే మాధవి గారు, భానుప్రియ గారు, రాధిక గారు, ఇంకా రాజసులోచన గారు, గిరిబాబు గారు, అలాగే రావు గోపాలరావు గారు, గొల్లపూడి మారుతీరావు గారు, చరణ్ రాజు గారు, అల్లు రామలింగయ్య గారు. క్యాస్టింగ్ అయితే ఇంకా సుత్తివేలు గారు, ఇంకా ఎంత క్యాస్టింగ్ అంటే మళ్ళీ రంగనాథ్ గారు, మళ్ళీ జయంతి గారు. అబ్బాయి ఇంకా క్యాస్టింగే ఇంకా మొత్తం అంతా భారీ క్యాస్టింగ్తో నిండిపోయింది. హీరోయిన్లు ఫుల్గాను ఇంకెలా పడితే అలా సినిమా ఐ ఫీస్ట్లా ఉంటుంది అనమాట పిక్చరు. సో ఈ కేటగిరీలు అంతా చూసుకున్న తర్వాత ఫోటోగ్రఫీ వచ్చి లోక్ సింగ్ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారి సినిమాలకు చాలా సినిమాలకి చేశారు ఆయన, పాత సినిమాలకి. ఆ తర్వాత మ్యూజిక్ వచ్చి ఇంకా చక్రవర్తి గారు, ఇంకా అవుట్ అండ్ అవుట్ కేవి మహాదేవన్ గారు, మామగారు. తర్వాత ఆ రేంజ్లో బాదుని ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారే. తర్వాత ఇంక రిలీజ్ డేట్ చూసుకున్నాం కదా, 9th January 1987. పండగ దాటిపోయినా బాస్ పండగ ఇంకా కొనసాగుతుంది కొద్దిగా. అలాగే బాలకృష్ణ గారు ఒకటి రెండు ఉంటాయి ఇంకా, అలాగా చాలా మంచి మంచి సినిమాలు చెప్పుకుందాం. ఇంకా అంటే వాళ్ళిద్దరూ ఏంటంటే మనకు ఒక మాస్ ఫీస్ట్ని పంచేవారు కాబట్టి ఆ విధంగా చూసుకుంటే ఒక సండేస్ కానీ వీకెండ్స్ కానీ ఆ సినిమాలు చూస్తే ఒక హుషారు వస్తుంది. ఆ విధంగా చిరంజీవి గారి సినిమా ఈరోజు చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే కనుక మనకి రెగ్యులర్గా తెలిసిన ప్లాటే. ఒక దగ్గర ఒక సంస్థలో పనిచేస్తుంటే రంగనాథ్ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి బాగా బిజినెస్ ఆయనకి బాగా రన్ అవుతున్నట్టు ఉంటుంది. వారి దగ్గర పనిచేస్తున్న రావు గోపాలరావు గారు, గొల్లపూడి మారుతీరావు గారు అండ్ అల్లు రామలింగయ్య గారు ముగ్గురు కూడా రంగనాథ్ గారిని మోసం చేసి ఒక హత్య కేసులో ఇరికించి పోలీసుని చంపి ఆ హత్య కేసుని రంగనాథ్ గారి మీద నెట్టి మీరు పారిపోండి అని చెప్పేసి ఆ పిల్లని అది పట్టుకుని పారిపోతే ఈ బిజినెస్ మేము హ్యాండిల్ చేస్తామని చెప్పి వాళ్ళు తీసేసుకుంటారన్నమాట. చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చిన రంగనాథ్ గారిని బంధించేసి అదే మామూలుగా భానుప్రియని ఏం చేస్తారంటే తమకు అనువుగా, అంటే భానుప్రియ అతని కూతురు పెద్ద అవుతుంది, ఆవిడని తమకు అనువుగా వాడుకుంటారు. అంటే అది ఎలా వాడుకుంటారని మనకి సినిమాలో ఈ లెక్కలో చూసుకుంటే జయంతి గారికి, అంటే ఎవరు రంగనాథ్ గారి భార్య జయంతి గారికి ఒక తెలియని తమ్ముడు ఉంటాడంటే చిన్నప్పుడు తమ్ముడు, అతను ఎవరు చిరంజీవి, ఇంకో చిరంజీవి మాట దొంగ చిరంజీవి. అలాగే చిరంజీవి గారి మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్. అతను రవితేజ అని ఒక బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్. ఇతను అంటే వీళ్ళ ఫ్యామిలీతో సంబంధం ఉంది కానీ అతను పెద్ద బిజినెస్ మ్యాను, వీళ్ళకి అడ్డుపడుతుంటాడు బిజినెస్లో, టాప్ 1లో ఉంటాడు అనమాట. అయితే అతనికి ఇంటి దగ్గర మాధవి అంటే అతని భార్య మంచిదే కానీ ఎక్కువగా జల్సాలు కావాలంటే ఎక్కువగా పార్టీలు వాటికి వెళ్ళిపోతుంటుంది. వాళ్ళ అమ్మ మాటలు విని ఎక్కువగా గిరిబాబు గారు వాళ్ళ తమ్ముడు ఉంటాడు, అతని మాటలోను, అలాగే అట్ ద సేమ్ టైం రాజసులోచన గారి మాటలు విని షోకులు అవి చేసుకుంటూ అలా తిరుగుతూ ఉంటుంది. అది చిరంజీవి గారికి నచ్చదు. అలా కాదు నాతో పాటు గడపచ్చు కదా అంటారు కానీ ఆవిడ వినదన్నమాట. ఆవిడ వినకపోవడంలో రవి అన్నీ బాగుంటాయి కానీ చిరంజీవి గారికి ఆ డిస్టర్బెన్స్ ఏర్పడుతూ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ ఏర్పడటాన్ని వీళ్ళు ఎలా అన్నా వాడుకోవాలని చూస్తున్న క్రమంలో ఒకానొక సందర్భంలో టెండర్ వేయడానికి వెళ్తున్న చిరంజీవి గారిని అడ్డగిస్తారు వీళ్ళు అందరూ. ఎవరు మామూలుగా రౌడీలు వాళ్ళని వీళ్ళు పెడతారు, రావు గోపాలరావు వాళ్ళు ఆ టెండర్కి రాకుండా. బట్ అక్కడ అనుకోకుండా చిన్న చిరంజీవి గారు కాపాడతారు. అక్కడ మనకి సరదాగా చిరంజీవి గారు హార్మోని వాయించుకుంటూ వస్తారు, చాలా బాగుంటుంది, స్టైల్ అయింది. ఆవారాహ్వన్ మీ ఆస్మానిక తారాహ్వన్ పాట పాడుకుంటూ వస్తారు ఆయన. ఆ పాత జోకర్లో ఇందులోదో అది చాలా బాగుంటుంది. అక్కడ ఫైట్ ఉంటుంది, వాళ్ళందరూ అంటారు ఏంట్రా ఫైటింగ్ అంటే ఏంటి ఫైటింగ్ కొత్త అనుకుంటాను. ఇంకా చిరంజీవి గారి డైలాగులు వినాలంతే, మనం ఏం చెప్పుకోవడానికి లేదు. బాస్ డైలాగులు అదిరిపోతాయి, మామూలుగా ఉండవు అక్కడ. ఏట్రా కుర్రోళ్ళు ఫైటింగ్ కొత్త అనుకుంటాను, మా చెయ్యి కూడా బాగా రఫ్ ఉంది రండి అంటారు. అంటే అక్కడి నుంచి ఆ స్టైల్ ఉండేది. అక్కడ ఫైటింగ్ అంతా అయిపోయాక అతను వెళ్ళిపోతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, మన ఇద్దరం ఒకేలా ఉన్నాము, నన్ను కాపాడని థ్యాంక్స్ అంటే వాసు మనకు కొంచెం చేయి తడపడం అలవాటు అంటాడు. అంటే నువ్వు ఇచ్చిన దానికి ఎంతైనా పర్వాలేదంటే అప్పుడప్పుడు కలుస్తూ ఉండని ఇస్తాడనమాట. ఇలా ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరికి పెద్దగా రిలేషన్ అంటే ఇంకేం సంబంధం ఏమి ఉండదు.
ఆ తర్వాత ఈ బిజినెస్‌లో ఈ భానుప్రియని ప్రవేశపెట్టి ఏం చేస్తారంటే, ఈ రవిత ఎవరు పెద్ద చిరంజీవి గారి బిజినెస్‌లో ఈ రావుగోపాలరావు వాళ్ళు అలజడి రేపమంటారు. ఆవిడొచ్చి చిరంజీవి గారిని ఒక విధంగా, అంటే అతను భార్యతో ఎక్కువగా డిప్రెషన్‌కి లోనవుతున్నాడు కూడా, ఆయన్ని ట్రాప్ చేయడానికి పెడతారు. ఆ విధంగా తను అట్రాక్ట్ అవ్వటం చిరంజీవి గారు అట్రాక్ట్ అయ్యి ఒక రోజు బాగా గడపడానికి అని చెప్పేసి అనుకోకుండా వెకేషన్‌కి వెళ్తారు. అక్కడ చిరంజీవి గారికి బ్యాడ్‌గా ఇంపాక్ట్ ఏమి ఉండదు కానీ, సరదాగా ఒక తనకి నచ్చిన నేస్తన్నాడు ఆవిడతో అక్కడికి వెళ్ళగానే అక్కడ ఏం చేస్తారంటే, ఒక ప్లాన్ ప్రకారం భానుప్రియని పెద్ద చిరంజీవి గారే పొడి చేసినట్టుగా నమ్మింపజేసి చరణ్ రాజు గారు వీళ్ళందరూ కూడాను చరణ్ రాజు గారు వీళ్ళతో కలుస్తారనమాట. ఆల్రెడీ చరణ్ రాజు గారు ఏంటంటే రాధిక ఉంటుంది. రాధికతో కామెడీ సీన్స్ ఉంటాయి, అవి కూడా చెప్పుకుందాం. అక్కడ రాధికని పాడు చేయబోతే చిన్న చిరంజీవి గారు రౌండ్ వేసేస్తారు శుభ్రంగా. ఆయన పేరు నాగరాజ్ మాట, చిరంజీవి గారి పేరు. అతను రౌండ్ వేసేస్తాడు నాగరాజ్ అక్కడ. ఆ వేసేయడంలో ఇలాగే ఉండి అతను చూసి ఇదేంటి ఇలా ఉన్నాడని అనుకుంటాడు, కానీ అతను తర్వాత తెలుసుకుంటాడు. వీళ్ళందరూ కలిసి పెద్ద చిరంజీవిని ఇరికించడంతో ఇంటికి వచ్చేటప్పటికి ఆ బిజినెస్ అదంతా కూడా పాడైపోతుంది. పాడైపోగానే వీళ్ళందరూ మాధవి రాశిలోచన మాటలనేస్తారు. మాధవ్ అంటుంది, మా నాన్నగారు మీకు చాలా గొప్ప వ్యాపారాన్ని అప్పచెప్పిన వ్యాపారాన్ని మొత్తం సర్వనాశనం చేస్తారు మీరు, మీకు అది లేదు బుద్ధి లేదు జ్ఞానం లేదని ఇంకేదో తిట్టడంతో కోపం వచ్చి చిరంజీవి గారి బయటకు వచ్చేసి అక్కడ ఒక గ్లాస్తో, అంటే బాటిల్ తాగుతున్న బాటిల్తో పొడి చేసుకోకపోతే చిరంజీవి గారు అడ్డుపడతారు. ఏంటి బాస్ ఇది అర్థం బద్దం లేకుండా నువ్వు చచ్చిపోవడం ఏంటంటే, ఇలా జరిగింది నాగరాజ్ అంటే, నీ మంచితనం నీకు ఈ బాటిల్ తెచ్చిపెట్టింది బాస్, వదిలే వీళ్ళందరినీ నేను చూసుకుంటాను, నువ్వు అక్క దగ్గరికి వెళ్ళు, అక్క దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటే అక్కడ జైన్ దగ్గరికి వెళ్ళి ఏమండి అంటుంటాడు. ఆవిడ ఆశ్చర్యపోతుంది, ఏంట్రా నువ్వు బాగానే ఉన్నావా, తాగేమన్నా వచ్చావా, అక్క అని పిలిచేవాడు నువ్వు అని పిలిచేది గౌరవం పెరిగిపోయింది అంటుంటుంది. రాధిక అతనికి హెల్ప్ చేస్తుంటుంది. అక్కడ ఇక్కడ చిరంజీవి గారు వచ్చాక ఇంకా ఓ రేంజ్లో ఆడుకుంటారు. మనకి దాదాపుగా రౌడీ వరల్డ్ సినిమా ఇలాగే ఉంటుంది. అంటే ఈ ఇంపాక్ట్ మెయిన్ ఇంపాక్ట్ అంతా ఇదే 90%. ఇంకా ఆఫీస్కి వెళ్ళాక అక్కడ ఇంకా చిరంజీవి గారు చేసే బీభత్సాన్ని ఇంకా బాస్ అనొచ్చు, ఇంకా అదే మెగా బాస్ ఊరమాస్ అంటే ఇంక మామూలుగా కాదు. ఆ చెంచురామయ్య అతని పేరు, ఎవరు రావుగోపాల్ గారి పేరు, వచ్చి ఎక్కడ రవితేజ మమ్మల్ని ఎదిరిస్తున్నాడంటే, ఎక్కడరా చుంచురాముడు ఇటు చూడు ఇలా అంటాడు. కాఫీ తీసుకుంటే ఎదిరేసి పెద్దవాళ్ళ మీద అలా పంపేయకూడదని నేను చూసుకుంటాను కదా అంటాడు. చరణ్ రాజు గారు అడ్డుపెడితే ఒకటి కొడితే అప్పుడు చరణ్ రాజు గారు అంటారు, సార్ వీడి కాదు వాడు ఎందుకంటే వాడు కొట్టే దెబ్బ నాకు తెలుసు చాలా గట్టి తగులుతుంది అని చెప్పేసి, నువ్వు అది కాదంటే అయితే ఏం నిరూపిస్తావు, ఏది నిరూపించి అయితే చెప్పని చెప్పేసి ఇంకా ఏడిపించడం అలాగే కదా. ఇంటికి వెళ్ళాకేమో అక్కడ మాధవ్ గారిని ఇంకా రాశిలోచన గారిని వీళ్ళందరినీ ఆడుకుంటాడు చాలా. గిరిబాబు గారికి అయితే బాబా ఒకటి కొట్టంటే 4 వీగుతాడు అనమాట. 4 వీగానే దెబ్బతో ఇదేంటి బాబా అంటే, మరి నువ్వే కదా ఒకటే అన్నావు, ఇంకా 1కి 2 వేసి కొట్టాను అంటుంటాడు. అందువల్ల ఏంటంటే ఇంకా ఆయన ఇంకా భరించలేరు, బాగా బీక్స్కి వెళ్ళిపోతాడు. దాంతో రాధిక్ గారిని తీసుకొచ్చి అక్కడ సాంగ్ ఉంటుంది, ఇడ్లీ పాప సాంబార్ కావాలి, అది సాంగే సూపర్. అది చిన్నప్పుడు ఎంతమంది పాడేవారో పిల్లలు అలా సరదాగాను. ఆ సాంగ్లోని ఇంకా పీక్స్కి వెళ్ళిపెట్టి మాధవ్ ఏడ్ చేస్తుంది, ఇంకా భర్త ఇలా అయిపోయాడని చెప్పేసి ఏడ్ చేస్తే ఓ రోజు చిరంజీవి వెళ్ళి గట్టిగా అప్పటికే ఏం చేస్తాడంటే, ఈ రాశిలోచనని అతన్ని కంట్రోల్లో పెట్టడానికి గట్టిగా చిరంజీవి గారు బయటికి కూడా పంపించేస్తారంటే, రాశిలోచన హడావుడి చేయబోతే అసలు మీ భర్త ఏమిచ్చాడు మాకు చెప్పు, నాకు ఏమిచ్చాడు చెప్పంటాడు. ఒక చిన్న మూట ఇంత కొలబద్ద ఇచ్చాడు, కానీ నేను బిజినెస్ని పెద్ద చేశాను, నువ్వెవరితో చెప్పడానికి, ఇదిగో ఈ బట్టల మూట కొలబద్ద అడుగు, నువ్వు నీ కొడుకు బయటికి వండని చెప్పేసి అంటే, ఇంకా మా అమ్మని పంపించారు, నా తమ్ముని పంపించారు, నన్ను కూడా పంపించేస్తారు. బాధతో వెళ్ళి తను ఏదో సూసైడ్ చేసుకుందామని ఫ్యాన్ వేసుకోకపోతే వెళ్ళి కొట్టి, అలా కాదండి నేను ఇలా తన ఫ్రెండ్ని మీరు చేసిన పని వల్ల అతను అలా అయిపోయారని చెప్పేసి అంతా చెప్పడంతో మాధవ్ బాధపడుతుంది. బాధపడితే ఈలోగా రంగనాథ్ గారు తిరిగి వచ్చేయడం జరుగుతుంది. మనకి రంగనాథ్ గారు తిరిగి వచ్చేసి ఇతని దగ్గర ఇరుక్కుపోవడంలో ఏమవుతుందంటే, రంగనాథ్ని వీళ్ళందరినీ రావుగోపాలరావు గారు బంధించేయటం. తర్వాత చిరంజీవి గారు మామూలే కదా, ఇంకా క్లైమాక్స్ రేంజ్లో వెళ్ళి అక్కడ ఫైట్ అది చేయడం, వాళ్ళని సేవ్ చేయడం ఇది జరుగుతుంది. అంటే సినిమా ప్లాట్ ఇది. అంటే రెగ్యులర్గా మనకు తెలిసింది, ఒకళ్ళు కష్టాలు ఉంటే ఇంకోళ్ళు వచ్చి కాపాడడం. బట్ ఈ సినిమా స్పెషల్ ఏంటంటే, చాలా సినిమాలని ఇది ఇంకా డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ డ్యూయల్ రోల్లో చిరంజీవి గారు ఇంకా అసలు ఆయన స్టెప్పులు ముందర పాటలు బాగా మెచ్చుకోవాలి. ఫస్ట్ సాంగ్ క్లాస్గా ఇస్తారు, ఇది మాధవ్ గారితో ఈ చెంపకు సెలవీకని సాంగ్ ఎంత అందంగా ఉంటుందో. నెక్స్ట్ సాంగ్ రాధిక్ గారితో నల్లంచి తెల్లచీర తల్లో, అందుకే నల్లంచి తెల్లచీర అని నవల పేరును వచ్చేలాగా పాట రాశారు, నల్లంచి తెల్లచీర తల్లనుమలు. ఆ సాంగ్కి చిన్నప్పుడు అయితే పూనకాలు వచ్చేసినట్టు ఊగిపోయేవారు ఏకంగా ఫ్యాన్స్ అందరూ. మేమైతే అంటే ఇంక ఇలా చెప్పకూడదు కానీ థియేటర్లో చూసి ఆ తర్వాత వీధుల్లో బాగా చిరంజీవి గారి క్రేజ్ ఏంటంటే, ఇంక మనకి అప్పట్లో వీధి సినిమాలు వేసేవారు కదా, ఇంకా సినిమాల్లో అంటే మేమైతే ఒక 20-30 సార్లు చూసుంటాం ఓ 10 సంవత్సరాల పాటుని. ప్రతి సంవత్సరం 2 చోట్ల ఎక్కడో ఒకటి వేసేసేవారు ఈ సినిమాని. ఇది స్టేట్ రౌడీ ఒకటి, అబ్బాబా ఇంకా సినిమాలు చూసుకుంటూ ఉండడమే అలాగే అనమాట. ఐఫీస్ట్లు ఇవి. మీకు వీధి తెర తెలుసు కదా, 2 పక్కల కనబడుతుంది, ఇటు చూసేసేవాళ్ళం అటు వెళ్ళి నిలబడి చూసేవాళ్ళం, అదొక సరదా. ఇంకా విలేజ్ సైడ్ ఈ సరదాని మళ్ళీ ఎవరు తిరిగి తీసుకురాలేరు, అంత అద్భుతంగా ఉండేవి. ఇప్పటికీ డిజిటల్ స్క్రీన్ మీద కొన్ని ఏరియాల్లో వేస్తున్నారు. ఆ మధ్యన అఖండ అవన్నీ వేశారు మా ఏరియాలో కూడా, ఆచార్య ఇటువంటివి.
అయితే ఇలాగా ఏంటంటే నల్లంచి తెల్లచీర సాంగ్ అదిరిపోతుంది. తర్వాత భానుప్రియ గారితో సాంగ్స్ ఉంటాయి. కోకమ్మ చెప్పమ్మ సాంగ్ అయితే చిరంజీవి గారిని చూసే తీరాలి. చాలా బాగుంటుంది. పాట కూడా సుబ్రహ్మణ్యం గారు చిరంజీవి గారికి ఎలా పాడేవారో కానీ ఇంకా పూనకాలు వచ్చేసి అనమాట. అద్భుతం అనమాట. తర్వాత కోకమ్మ చెప్పమ్మ ఒకటి, నీ కోకెంత కులికెందుకు అనే సాంగ్ ఒకటి, చాలా బాగుంటాయి సాంగ్స్ అన్నీ. తర్వాత చివరిలోని క్లైమాక్స్లో ఫైటింగ్కి ముందు చిరంజీవి గారు పంతులు గారు వేషం వేస్తారు. ఇంకా వేషం అయితే చూడాలి బాబు, ఇంకా అద్భుతమే. ఇంకా అది ఎవరిని సుత్వేల్ గారిని పట్టుకొని వచ్చి ఇంకంటే భానుప్రియని పెళ్లి చేసుకుందామని చరణ్ రాజు గారు ట్రై చేస్తుంటారు అన్నమాట. ట్రై చేస్తూ ఉంటే ఇంకా అక్కడైతే చూడాలి, చాలా ఫన్గా ఉంటుంది. కొబ్బరికాయ తీసి అతని కాలు మీద కొట్టేయటం, కళ్ళల్లోనేమో జల్లేయటం. అలాగే వచ్చేటప్పుడు ఏమీ అనుకోకండి, వచ్చేటప్పుడు శ్మశానాల నుంచి వచ్చాను వెధవది ఎఫెక్ట్ వెధవది అదే అని చెప్పేసి పంతులు గారిలాగా సేమ్ మాట్లాడడం. ఆ తర్వాత ఫైట్ చేసే తీరు కానీ క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా చేస్తారు. ఫైట్లు ఉంటాయి ఇందులో. ఎంట్రన్స్ ఫైట్ అయితే కాదు కానీ సెకండ్ ఫైట్ చరణ్ రాజు గారితో ఉంటుంది. రాధికని అంటే పాటు చేద్దామని చూసిన దగ్గర స్టైల్ చిరంజీవి గారిది. తరువాత ఫ్యాక్టరీ పేల్చేద్దామని ఒక దగ్గర బాంబు పెడతారు. ఎవరు, రావు గోపాలరావు గారు, వీళ్ళందరూ పెడితే ఆ బాంబుని తీసేసే క్రమంలో చిరంజీవి గారు ఫైట్ చేస్తారు. ఎక్సలెంట్ ఫైట్ అనమాట అది. ఆ ఫైట్ చేస్తున్నప్పుడు రావు గోపాలరావు గారు వాళ్ళు బయట నుంచి ఎక్కడి నుంచో చూస్తూ ఉంటే అల్లు రామలింగయ్య గారు అడుగుతారు, పేలిపోయిందా అని. అంటే ఉండవయ్యా ఏం పేలిపోయిందంటే, నేను అనుకుంటూనే ఉన్నాను ఎవరో నక్సలైట్ దగ్గర డమ్మీ బాంబులు దొరుకుతాయి, సెకండ్ హ్యాండ్ బాంబులు దొరుకుతున్నాడు, తక్కువ కొన్నావు అవేం పేలుతాయి అంటారు. అలాంటి ఫన్ సీన్స్ అనమాట. అలాగే ఆఫీస్లో చాలా ఏడిపించేస్తూ ఉంటారు అన్ని రకాలుగాను. ఫస్ట్ హాఫ్లో అయితే రాధిక్ గారిది ఇన్ని కామెడీ ఉంటుంది. రాధిక్ గారు ఇన్ని మాయలు మంత్రాలు చేస్తుందని పట్టించేస్తారు. అప్పుడు రాధిక్ గారు స్వామీజీ వేషం వేస్తే అంటే యక్షిణి వేషంలో వేస్తుంటారు కదా, అలాగే వేస్తే చిరంజీవి గారు బింది కింద కూర్చొని బిందికి కన్నం ఉంటుంది ఆ కన్నంలో చేయి పెడతారు. ఆవిడ పెట్టి తీస్తే సిగరెట్టుని మందు బాటిల్ ఇస్తారు. ఇచ్చి ప్రజలారా చూసారా ఈ పెద్ద బొక్కనంటారు. అటువంటి కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి. ఎంజాయబుల్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.